పైన కేసులు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్లు 120B, 166, 167, 197, 307 ఇది చాలా ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ గా చూడాలి, చాలా ప్రముఖంగా చూడాలి. ఎందుకంటే హత్యాయత్నం కేసు, అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కి సంబంధించింది ఇది. 307, 326, 465 ఫోర్జరీ, 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 166 అంటే డిజోబీడియన్స్ టు లా, ఎవరైనా ఒక అధికారి చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారి చట్టోల్లంఘనలకు పాల్పడితే ఈ సెక్షన్ని కింద కేసులు నమోదు చేస్తారు. అలాగే 167 ఫాల్స్ ఆధారాలతో డాక్యుమెంట్స్ని తయారు చేసి వాటిపై కనుక అధికారి సంతకం చేసినట్లయితే అది ఫాల్స్ అని తెలిసి కూడా నిజమని చూపించే విధంగా ఒక డాక్యుమెంట్ని తయారు చేస్తే 167, 197 రాంగ్ఫుల్ డాక్యుమెంట్స్ని తయారు చేసినప్పుడు కూడా 197, 307 అటెంప్ట్ టు మర్డర్, 326 ఏదైనా ఒక వస్తువుతో ఆ వస్తువుతో కొట్టడం ద్వారా మరణం సంభవించే అవకాశం ఉంటుంది అనే సందర్భంలో ఒక మారణాయుధాన్ని తీసుకుని దాడి చేసినప్పుడు ఈ సెక్షన్ని పెడతారు. 465 ఫోర్జరీ, 406 క్రిమినల్ ఇంటిమిడేషన్ ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో జగన్ని A4గా చేర్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇందులో జగన్ని A3గా చేర్చారు. జగన్ పై తొలి కేసు నమోదైంది ఆంధ్రప్రదేశ్లో రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుతో. అయితే సిఐడి మాజీ చీఫ్ సునీల్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఈ కేసు సుప్రీంకోర్టులో కొట్టివేశారు, కానీ ఇప్పుడు దీనిపైన ఎఫ్ఐఆర్ వేయడం ఏంటి అని సునీల్ కూడా చెప్తున్నారు. మా ప్రతినిధి రామారావుతో మాట్లాడదాం. రామారావు, ఈ కేసులో జగన్ని A3గా చేర్చిన నేపథ్యంలో ఎటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది? ఈ కేసును ఆల్రెడీ కొట్టేశారు, కానీ ఇప్పుడు ఓపెన్ చేయడం ఏంటని సునీల్ కుమార్ కూడా ఒక ట్వీట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్నారు. సో ఆయన్ని అప్పట్లో సిఐడి అధికారులు అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొని రావడం జరిగింది. గుంటూరులో ఆయన్ని కస్టోడియల్ టార్చర్ కి గురి చేశారని చెప్పి అప్పట్లోనే ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే సిఐడి అధికారులు హైదరాబాద్ నుంచి నేరుగా గుంటూరు తీసుకొచ్చిన సమయంలో కోర్టులో హాజరుపరచడానికంటే ముందు ఆయన్ని గుంటూరులోని సిఐడి రీజనల్ ఆఫీసులో దారుణంగా కొట్టారని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆయన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్మెంట్ ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించి సికింద్రాబాద్ తీసుకెళ్లే సమయంలో కూడా తాలిక అయినటువంటి గాయాలను కూడా చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే నిన్న ఈమెయిల్ ద్వారా ఆయన నగరంపాలెం పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. నగరంపాలెం పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని A3గా పేర్కొనడం జరిగింది. A1 గా చూసుకున్నట్లయితే అప్పటి సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, అలాగనే మరో ఐపీఎస్ అధికారి సీతారామంజనేయులు A2గా చేర్చారు. A3గా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేర్చారు. అలాగనే A4గా అప్పటి సిఐడి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయినటువంటి విజయపాల్ చేర్చడం జరిగింది. అలాగనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పట్లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ ప్రభావతిని A5గా చేర్చారు. అలాగనే మరికొంతమందిని కూడా అదనంగా చేర్చడం జరిగింది. సో జగన్ మీద చూసుకున్నట్లయితే మొదటిసారిగా అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారిగా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆయన క్లియర్ గా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు గతంలో కూడా ఏదైతే గుంటూరు జిల్లా ఎస్పీకి ఆయన తనకు జరిగినటువంటి దారుణమైనటువంటి కస్టోడియల్ టార్చర్ కి సంబంధించినటువంటి ఆధారాలు కూడా పంపించడం జరిగింది. ప్రధానంగా కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి చూసుకున్నట్లయితే బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినా కూడా సిఐడి అధికారులు తనను అదుపులోకి తీసుకున్న సమయంలో అత్యంత దారుణంగా కొట్టారు. ఒక ప్లాస్టిక్ ఏదైతే లాఠీతో అత్యంత దారుణంగా కొట్టారు. కొట్టిన తర్వాత కొంచెం సేపు నడిపించారు, మళ్ళీ కొట్టడం జరిగిందని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అలాగనే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయన ఫోన్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని కూడా తనను హింసించారని కూడా చెప్పడం జరిగింది. అలాగనే వైద్య పరీక్షల కోసం ఏదైతే కొట్టిన సమయంలో తనకి గాయాలయ్యే వైద్య పరీక్షలకి సంబంధించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన సమయంలో అప్పటి సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతి తప్పుడు ఫిర్యాదు, తన గాయాలు అయినప్పటికీ కూడా ఎటువంటి గాయాలు లేవని తప్పుడు నివేదిక ఇచ్చింది. వీటన్నిటికీ సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ సెక్షన్లు కూడా చూసుకున్నట్లయితే 120B, 166, 167, 197, 327, 326, 465. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా 307 అంటే అటెంప్ట్ మర్డర్, అంటే
కస్టోడియల్ టార్చర్ సమయంలోనే తనను హత్య చేయడానికి ప్రయత్నించారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే 307 సెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇదైతే మాత్రం నాన్ బెయిలబుల్ సెక్షన్. సో ఇప్పుడు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఫర్దర్ గా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి విచారణ చేసే అవకాశం ఉంది. అలాగనే ఇది 307 కావడంతో బెయిలబుల్ సెక్షన్, బెయిల్ అయితే మాత్రం ఈ కేసులో వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు అనే దాని మీద అయితే మాత్రం ఆసక్తి నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఆల్రెడీ ట్వీట్ చేశారు. ఇదే కేసు గతంలో సుప్రీంకోర్టుకి వెళ్తే కొట్టేసింది, మళ్ళీ ఎలాగా కేసు నమోదు చేశారంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటికీ సంబంధించి అయితే మాత్రం కేసు నమోదు చేసిన తర్వాత ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది రోహిత్. ఇప్పుడు జగన్ A3గా చేర్చి కేసును విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన నేపథ్యంలో వైసీపీ నేతలు ఏం చేయబోతున్నారు? ఇందులో 307 చాలా 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న కేసు, నాన్ బెయిలబుల్ కేసు కూడా. సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? వైసీపీ నేతలు ఏం చేయబోతున్నారు? ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం విచారణ ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఆయన ప్రజెంట్ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయన క్లియర్ గా ఒకటే చెప్తున్నారు, కస్టోడియల్ టార్చర్ అనేది మాత్రం ఖచ్చితంగా జరిగింది, తనకు దెబ్బలు తగిలాయి, ఆ దెబ్బలకు సంబంధించి వైద్య నివేదికలో తప్పుడు ధృవీకరణ ఏదైతే తప్పుడు నివేదిక ఇచ్చారో, అలాగే కస్టడీకి తీసుకున్న సమయంలో కోర్టుకు హాజరుపరిచే మధ్యలో తనని అత్యంత దారుణంగా కొట్టారని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అయితే మాత్రం విచారణ కొనసాగుతుంది. అంటే రామారావు ఎఫ్ఐఆర్ కూడా వేశారు అంటే నిజానికి 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో 41A నోటీస్ ఇస్తారు పాత సిఆర్పిసి ప్రకారం. సో ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం చూసుకుంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆధారాలు ఉన్నాయని అనుకుంటే ఎఫ్ఐఆర్ వేయొచ్చు. కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ వేసేశారు, ఐపీసీ ప్రకారమే ఎఫ్ఐఆర్ వేశారు. పైగా ఇందులో 10 సంవత్సరాలు శిక్ష పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మీరు వివరణ ఇచ్చుకొని 41A నోటీసులు ఇవ్వడానికి అవకాశం లేదు, అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది. సో ఏం జరగబోతుంది? అరెస్టులు ఏమైనా జరిగే అవకాశం ఉంది ఇప్పుడు? ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో పాటు తన వద్ద ఉన్నటువంటి ఆధారాలు. సో ఇక్కడ మనం మెయిన్ గా గమనించాల్సింది ఏంటంటే ఆయన ఫిర్యాదు చేయడంతో పాటు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత మాత్రమే కేసు నమోదు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరైతే A1 గా ఉన్నారో మాజీ ఏదైతే సిఐడి చీఫ్, అలాగే ఐపీఎస్ అధికారి అయినటువంటి సునీల్ కుమార్ కావచ్చు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, సో వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశాలు అయితే ఇప్పుడున్నటువంటి సెక్షన్లు ఏదైతే 307 కావచ్చు, 7 years అబోవ్ పడేటువంటి సెక్షన్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళని విచారించడానికి అదుపులోకి తీసుకునే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అయితే వాళ్ళు ఐపీఎస్ అధికారులు. అలాగే ఈ కేసు రామారావు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చేసిన ట్వీట్ను కూడా ఒకసారి మనం చూద్దాం. ఆయన ఒక ట్వీట్ చేశారు, సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ పివి సునీల్ కుమార్ మాజీ సిఐడి చీఫ్ ఆయనే A1గా ఉన్నారు. ఇందులో ట్వీట్ చేశారు, సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ ఆయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. మనకి ఆ ట్వీట్ కూడా చూడొచ్చు. ఎస్ రామారావు, సునీల్ కుమార్ ట్వీట్ చేశారు, సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి కొట్టేసిన కేసు పైన. మరి ఇక్కడ కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండదా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ కేసు గురించి క్వాష్కి వెళ్ళారు, సుప్రీంకోర్టులో కొట్టేశారు, ఇప్పుడు వేయడం ఏంటని సునీల్ కుమార్ అంటున్నారు. సో ఏదైనా న్యాయపర